అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం అక్టోబర్ 21 మంగళవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. ప్రతి చిరునవ్వు ఒక దానం, ప్రతి ప్రేమ మాట ఒక పూజ, దయతో నడిస్తే జీవితం ఒక ఆశీర్వాదం అవుతుంది. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. అక్టోబర్ 21, 2025 మంగళవారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన, శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వీజ మాసం, కృష్ణపక్షం, సూర్యోదయము 6 గంటల 14 నిమిషములకు, సూర్యాస్త సమయము 5 గంటల 47 నిమిషములకు, చంద్రోదయము 5 గంటల 50 నిమిషములకు, చంద్రాస్త సమయము 5 గంటల 37 నిమిషములకు. ఈ రోజున తిథి అమావాస్య. అక్టోబర్ 20 మధ్యాహ్నం 3 గంటల 45 నిమిషముల నుంచి ప్రారంభమయ్యి అక్టోబర్ 21 సాయంత్రం 5 గంటల 54 నిమిషముల వరకు అమావాస్య తిథి ఉంటుంది. తదుపరి పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము చిత్త. అక్టోబర్ 20 రాత్రి 8 గంటల 16 నిమిషముల నుంచి అక్టోబర్ 21 రాత్రి 10 గంటల 58 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి కన్యా రాశి. అక్టోబర్ 21 ఉదయం 9 గంటల 36 నిమిషముల వరకు. తదుపరి తులారాశి. యోగము విష్కంభ. అక్టోబర్ 21 రాత్రి 2 గంటల 34 నిమిషముల నుంచి అక్టోబర్ 22 రాత్రి 3 గంటల 16 నిమిషముల వరకు. తదుపరి ప్రీతి. కరణము నాగవ. అక్టోబర్ 21 సాయంత్రం 5 గంటల 55 నిమిషముల వరకు. తదుపరి కింస్తగ్ను. అక్టోబర్ 22 ఉదయం 7 గంటల 4 నిమిషముల వరకు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము ఉదయం 6 గంటల 57 నిమిషముల వరకు. మరలా ఈ రోజు రాత్రి అంటే రేపు తెల్లవారుజామున 5 గంటల 15 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 2 నిమిషముల వరకు వర్జ వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తము ఉదయం 8 గంటల 33 నిమిషముల నుంచి ఉదయం 9 గంటల 19 నిమిషముల వరకు. మరలా రాత్రి 10 గంటల 46 నిమిషముల నుంచి రాత్రి 11 గంటల 35 నిమిషముల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. రాహుకాలం మధ్యాహ్నం 2 గంటల 53 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 20 నిమిషముల వరకు. గులిక కాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట 27 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము ఉదయం 4 గంటల 38 నిమిషముల నుంచి 5 గంటల 26 నిమిషముల వరకు. అమృత కాలము మధ్యాహ్నం 3 గంటల 50 నిమిషముల నుంచి సాయంత్రం 5 గంటల 37 నిమిషముల వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తము సాయంత్రం 5 గంటల 52 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 17 నిమిషముల వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 1 గంట 57 నిమిషముల నుంచి మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11 గంటల 37 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 24 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము తుమ్మి పువ్వు, మందార పువ్వు అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈ రోజు ప్రశ్న, గంగాదేవి ఎవరి కుమార్తె? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున అమావాస్య, కేదార గౌరీ వ్రతము. ఈ రోజు పంచాంగం ప్రకారం మంచిదేనా అంటే ఈ రోజున అన్నప్రాసనకు, వ్యాపార వ్యవసాయ పనుల ప్రారంభానికి మాత్రమే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, కన్య, వృశ్చిక, ధనస్సు మరియు మీన. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభాద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రాలకు అక్టోబర్ 21 రాత్రి 10 గంటల 58 నిమిషముల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి అక్టోబర్ 21 మంగళవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.